పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్, బీజేపీ అలాగే బీజేపీలు కూడా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక సహజంగానే గులాబీ పార్టీకి కీలకమైందనడంలో సందేహమే లేదు. సిట్టింగ్ సీటును కాపాడుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఎంతగానో ఉందని కూడా తెలుస్తుంది. సో అందుకే గోపీనాథ్ సతీమణి సునీతకే టికెట్ ఇచ్చి సానుభూతి ఓట్లను పొందాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ కు కూడా ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమైందనే చెప్పొచ్చు. ఒక రకంగా పార్టీ పాలనపై ప్రజలిచ్చే తీర్పుగా కూడా భావిస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. సామాజిక సమీకరణను చూసి పార్టీ అభ్యర్థిగా బీసీ అయిన నవీన్ యాదవ్ ను రంగంలోకి దింపారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడంతో మజ్లిస్ మద్దతును కూడగట్టుకోవడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఇక కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావాలని భావిస్తున్న బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను సవాలుగా తీసుకుంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఇక్కడ విజయం సాధించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా జరుగుతుందనడంలో సందేహం కనిపించట్లేదు. ఇందులో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ లో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్నది వివరించడానికి మా ప్రతినిధులు బాల అలాగే రామలక్ష్మి సిద్ధంగా ఉన్నారు. సో అలాగే మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణప్రసాద్ కూడా అందుబాటులో ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. ముందుగా బాలా వద్దకు వెళ్దాం. బాలా, చెప్పండి, జూబ్లీహిల్స్ లో గెలిచేందుకు పార్టీలు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి? భారతి, ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతుంది. ఈ నామినేషన్లు అయితే 21 వరకే చివరి తేదీ కావడంతో ఇప్పుడే ప్రచారం జోరుగా ఊపందుకుంది. ఇక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అలాగే ఇప్పటికే మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందడంతో ఆయన భార్య సునీతకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే వాళ్ళు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. మాగంటి సునీత అలాగే ముగ్గురు పిల్లలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. సభలు కూడా నిర్వహిస్తున్నారు. మీటింగ్లకు ఎప్పటికప్పుడు హాజరై అక్కడున్న ఓటర్లతోటి అలాగే జూబ్లీహిల్స్ ప్రజలతోటి మమేకమవుతున్నారు. గత 10 సంవత్సరాల్లో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేశాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఆ అభివృద్ధి పనులు చూసి మాకే ఓటేయండి, అందరికీ అటు మైనార్టీలకు ఏ విధంగా దగ్గరగా ఉన్నాడు మాగంటి గోపీనాథ్, అలాగే మిగతా ప్రజలు ఎవరైతే మిగతా ఓటర్స్ ఉన్నారో అందరికీ ఏ విధంగా అందరితో మమేకమై ఉన్నాడు, అది దృష్టిలో ఉంచుకొని మీరు మాకు ఓటేయాలి, నేను కూడా ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటానని చెప్తూ మాగంటి సునీత అయితే ప్రచారంలో జోరుగా ముందుకెళ్తున్నారు. ఇక మరొక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. నవీన్ యాదవ్తో పాటు ముఖ్య నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే వివేక్ అలాగే మేయర్ అలాగే విజయారెడ్డి వీళ్ళందరూ ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. అలాగే మీటింగ్లు కూడా బూత్ మీటింగ్లు కూడా వాటిలో జోరుగా పాల్గొంటున్నారు. అందరూ పాల్గొని ఓటర్లతో మమేకమవుతున్నారు. ఇప్పుడు ఈ గడిచిన 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసింది, అలాగే దాదాపు 250 కోట్ల రూపాయలతోటి డ్రైనేజ్ వ్యవస్థను ఏ విధంగా బాగు చేయడానికి టెండర్లను వేసింది అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక 10 సంవత్సరాల్లో ఎలాంటి విధ్వంస పాలన జరిగింది, ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు, ఎలాంటి అభివృద్ధిలో ముందుకి సాగలేదు, అలాగే మేము ఇస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఉచిత బస్సు అలాగే గ్యాసు అలాగే గృహజ్యోతి ఇలాంటి పథకాలు ప్రజలకు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక మరొక పార్టీ జాతీయ పార్టీ బీజేపీ అయితే ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ మా గుర్తే మా అభ్యర్థి అని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మన గుర్తే మనకు అభ్యర్థి. అలాగే మోడీ ప్రధానమంత్రిగా ఇప్పుడు 3వ సారి పనిచేస్తున్నారు భారతదేశానికి. మోడీ ప్రధానిగా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా భారతదేశం అభివృద్ధిలో ఎలా దూసుకెళ్తుంది, ఇప్పుడు ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా దిగ్గజంగా ముందుకు తీసుకెళ్తుంది మన భారతదేశం అని చెప్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. అలాగే మైనార్టీలకు ఏ విధమైన సహాయం అందిస్తున్నారు పథకాలతోటి, ముఖ్యంగా ఎలాంటి జీవోలు తీసుకొచ్చారు, ట్రిపుల్ తలాక్ అయినా అలాగే చాలా విషయాల్లో అటు మైనార్టీలకు కూడా చాలా సహాయంగా ఉంది ఈ ప్రభుత్వం వల్ల మైనార్టీలకు చాలా ఉపయోగపడే అంశాలు ఎన్నో వచ్చాయి అని అయితే చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థి పేరు ప్రకటించినప్పటికీ కూడా అటు ప్రచారంలో కూడా దూసుకెళ్తున్న పరిస్థితి, ఈ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి. భారతి,
బాలా ఇప్పుడు చూసుకున్నట్లయితే అభ్యర్థుల ఎంపికల్లో పార్టీలు ఎలాంటి సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి? ఇక అభ్యర్థుల ఎంపికలంటే మనకు తెలిసిందే. ఇక ఆరోగ్య సమస్యలతోటి మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోవడం వల్ల, అకాల మరణం చెందడం వల్ల సునీతకి ఆ టికెట్ ఇచ్చారు. సానుభూతి వర్కౌట్ అవుతుంది అని ఆవిడకే టికెట్ కేటాయించడం జరిగింది. 2-3 పేర్లు వినిపించినప్పటికీ అందరూ సునీతకే టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే గోపీనాథ్ అందరికీ అందుబాటులో ఉన్నాడు, అటు మైనారిటీలకు ఇటు మిగతా అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నాడని ఆయనకే టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పడంతో ఫైనల్గా బీఆర్ఎస్ నుంచి టికెట్ మాగంటి సునీతకే ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందరూ కలిసి చర్చించి సునీతకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా అక్కడ పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ విషయంలో పెద్ద పోటీ నడిచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటి నుంచి 4-5 పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఇక ఫైనల్గా అయితే నవీన్ యాదవ్కి చివరిగా పోటీ ఎక్కువ మాత్రం అంజన్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్ మధ్యలోనే జరిగింది. మధ్యలో బొంతు రామ్మోహన్ గౌడ్ అలాగే మిగతా పేర్లు వినిపించినప్పటికీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ అలాగే మిగతా పేర్లు చాలా వినిపించినప్పటికీ కూడా త్రిముఖ పోరు అని జరిగిందని చెప్పుకోవచ్చు. దాంట్లో మాత్రం నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవ్కి ఎందుకు టికెట్ ఇచ్చారంటే ముఖ్యంగా ఇక 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే అక్కడ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ పనిచేస్తాడో ఈ 10 సంవత్సరాలు కూడా 2 సార్లు పోటీ చేసి అటు ఒకసారి ఏమో ఎంఐఎం నుంచి ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి నవీన్ యాదవ్ ఓడిపోవడం జరిగింది. అలాగే ప్రజలకు కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా నవీన్ యాదవ్ బాగా తెలుసు కాబట్టి నవీన్ యాదవ్కే టికెట్ ఇస్తే ఓట్లు పడే అవకాశం ఉందని అటు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి నవీన్ యాదవ్కే టికెట్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా మరో పార్టీ బీజేపీ అయితే ఇప్పటివరకు అయితే అభ్యర్థిని ప్రకటించలేదు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ కూడా పోటీ నడుస్తున్నట్టు చెప్పుకోవచ్చు. దీపక్ రెడ్డి అలాగే కీర్తిరెడ్డి మాధవిలత మధ్య త్రిముఖ పోరు నడుస్తుందని అందరూ చెప్తున్న పరిస్థితి. చూద్దాం మరి ఎవరికి టికెట్ వరిస్తుంది, ఎవరు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తారు అని అయితే అందరూ సందిగ్ధంలో ఉత్కంఠలో కూడా ఉన్నారు. టికెట్ అటు ప్రకటించినప్పటికీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా అక్కడ జోరుగా వాళ్ళు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ముఖ్య నేతలతోటి అలాగే కార్యకర్తలతోటి అందరూ బస్తీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తున్న అయితే పరిస్థితి మనం అయితే చూస్తున్నాము. ఇది భారతి, మరి పార్టీలు ఈ విధంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. బాలా ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం చాలా దూరం వెళ్ళిన అంశం మనందరికీ తెలిసిందే. సో ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఈ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉందా? ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పైన ఈ రిజర్వేషన్ అంశం ఈ ఎన్నికల పైన ప్రభావం చూపిస్తుందా లేదా అనేది పెద్దగా ఇక్కడ ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా ఎవరైతే అన్ని పార్టీలు ఉన్నాయో వాళ్ళు బీసీల మీద పెద్దగా మాట్లాడినట్టయితే తెలుస్తుంది. ఎందుకు అంటే అక్కడ మాగంటి సునీత ఓసీ మన కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ పోటీ చేస్తున్నాడు. ఇంకా బీజేపీ పార్టీని అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకంటే అక్కడ సెంటిమెంట్ తోటి అంటే సానుభూతితోటి ముందుకెళ్తున్నారు. అలాగే జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో ఇది రాష్ట్ర సమస్య. ఇది బీసీ రిజర్వేషన్లు అనేది ఒక రాష్ట్ర సమస్య, అది బీసీల మొత్తం సమస్య. అది ఒక్క నియోజకవర్గంలోనే ఈ బీసీ రిజర్వేషన్ల అంశం పెద్ద ప్రభావం చూపుతుందా అంటే మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే దాన్ని కూడా పెద్దగా ఆ అంశాన్ని పెద్దగా జనాల్లోకి తీసుకెళ్లట్లేదు, ఓటర్ల దృష్టికి అయితే అన్ని పార్టీలు అయితే తీసుకెళ్లట్లేదు. దానికి తోడు అటు హైకోర్టులో కూడా బీసీ రిజర్వేషన్ల పైన 4 వారాలు వాయిదా వేసింది తీర్పును. కాబట్టి ఈ అంశం పెద్దగా ఓటర్లను ప్రభావితం చేయదని అనుకుంటున్నారు ప్రజలు కూడా, అంటే అందరూ రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ బాలా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఐకి దీని గురించి మరింత సమాచారం అందించడానికి ఇప్పుడు మనతో లైన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి రామలక్ష్మి. చెప్పండి, కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్లో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది? జనం ఎక్కువగా ఏ అంశంపై పార్టీలను నిలదీస్తున్నారు? సో మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి వస్తే కనుక గత కొన్ని రోజులుగా అయితే కనుక మన ఛానల్ నుంచి చేసిన ఈ సర్వే ప్రకారం అలాగే ప్రజల అభిప్రాయాల ప్రకారం చూసుకుంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న డివిజన్స్ వారీగా చూసుకుంటే కనుక ప్రజలందరి అభిప్రాయాలు కూడా భిన్న అభిప్రాయాలు అనేవి వ్యక్తమవుతుంటున్నాయి. ఎందుకంటే కొన్ని ఏరియాలో మైనారిటీస్ ఉంటున్నారు, కొన్ని ఏరియాలో మెజారిటీ పీపుల్ అనేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఒక్కొక్కరి స్పందన అనేది ఒక్కొక్క విధంగా కనిపించినప్పటికీ కూడా సో మెయిన్గా చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి అంటే 3 సార్ల నుంచి కూడా గెలుచుకుంటూ వచ్చిన మాగంటి గోపీనాథ్ వైపు అయితే కొంతమంది ప్రజలు ఇటు పాజిటివ్గా స్పందిస్తుంటే, ఎందుకంటే ఆయన ఇన్నిసార్ల నుంచి కూడా వాళ్ళు గెలిపించారంటే రీజన్ ఆయన
ఎంతో కొంత చేశాడు. అది కూడా కొన్ని ఏ ప్రాంతాలకైతే మంచి పనులు చేశాడో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా స్పందన అనేది ఇటు పాజిటివ్గా వస్తున్నప్పటికీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ గత 3 సార్ల నుంచి ఆయన కూడా ఎంఐఎం పార్టీ నుంచి మొదటిగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఆయన దగ్గరలో ఉంటూ అంటే ఈ డివిజన్లోనే యూసఫ్గూడ ప్రాంతంలో ఆయన నివసిస్తూ అలాగే ప్రజలకి దగ్గరగా ఉన్న ఈ యొక్క సిచ్యువేషన్ చూస్తే కనుక ప్రజలు ఇటువైపు కూడా ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఈయనకు కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి కనిపిస్తున్నాయి ప్రజల్లో. ఇతను ఎప్పటికప్పుడు ఓడిపోయినప్పటికీ రేపు గెలిచినా కూడా సేమ్ అదే విధంగా ఉంటాడు, ఆయన ప్రజల్లోకి వచ్చి అందరి సమస్యలు తెలుసుకుంటాడు అనే ఒక ఆలోచన అయితే కనుక ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే కనుక మొత్తం కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా చూసుకుంటే ఇటు ఎక్కువగా ముస్లింల పాపులేషన్ ఉన్న ఏరియా కావచ్చు, అలాగే మిగతా మెజారిటీ పీపుల్ ఉంటున్న ఏరియా మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా మాగంటి గోపీనాథ్ గారు 3 సార్ల నుంచి గెలుచుకుంటూ వచ్చారు. అంటే 10 సంవత్సరాల నుంచి అక్కడ ఆయన చేసిన పనులు ఎంతో కొంత కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఎంతో కొంత పనులు కనిపించడంతో కొంతమంది ఇటు అందరికీ అపోహ ఒకటి ఉంటుంది, ముస్లిమ్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్కే ఓటేస్తారా అని ఉన్నప్పటికీ కూడా ఇటు చాలామంది ముస్లిమ్స్ కూడా మాగంటి గోపీనాథ్ చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎక్కువగా అభ్యర్థిని చూసి ఓటేయాలనే ఆలోచనలు చాలామంది ప్రజల్లో ఉన్నాయి. పబ్లిక్ ఏంటంటే ఆయన దగ్గరలోనే నివసిస్తాడు, యూసఫ్గూడ ప్రాంతంలోనే నివసిస్తాడు కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఎంఐఎం పార్టీలో ఉన్నప్పుడు అలాగే ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఏంటంటే పిలిచిన వెంటనే రావడం, ఆ సమస్యని ఆయన తీర్చడం లాంటివి చేశాడు అని చెప్పేసి అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రజలు చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు అనమాట. చిన్న వాడికి ఓటు లేకపోయినా కానీ మన సర్వేలో మొన్న నేను నవీన్ అన్నకు ఓటేస్తాను అంటే ఆయన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాడనే విధం కూడా మనకి ఇందులో చూస్తే అర్థమవుతుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఇటు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో మెయిన్గా యూసఫ్గూడ కావచ్చు, బోరాబండ, అలాగే ఈ యొక్క ఫిల్మ్ నగర్ ప్రాంతాలన్నీ కూడా చాలా అందులో చిన్న చిన్న బస్తీలు అనేవి చాలా ఉన్నాయి. సో ఆ బస్తీల్లో మెయిన్గా కనిపించే ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటని చూస్తే అక్కడ ఎక్కువగా వర్షాలు పడినప్పుడు వర్షాకాలంలో వాటర్ బ్లాకింగ్స్ అవడం, ఎక్కువగా డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అలాగే అక్కడ శానిటేషన్ అనేది కూడా చాలా లోపించి ఉంది. ఆ ప్రాంతాలు ఎక్కువగా బస్తీ ప్రాంతాలు అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ప్రజలు కూడా దానిపైన ఎక్కువగా నిలదీస్తున్నారు అనమాట. మెయిన్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కానీ ప్రభుత్వం వచ్చి అంటే రాష్ట్రం కోసం చేసినవి కనిపిస్తూ ఉన్నా కానీ మెయిన్గా ఈ డివిజన్కి వచ్చేసి కానీ ఏమీ అందినట్లుగా కనిపించట్లేదు అనమాట. ఏదైతే సూపర్ 6 అని చెప్పేసి పథకాలు స్కీమ్స్ తీసుకొచ్చారో అందులో ఒక్కటి కూడా అందలేదు, అలాగే మా ప్రాంతానికి అయితే ఏమీ అందలేదు అని చెప్పేసి కొన్ని ఇటువంటి విషయాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే అక్కడ మెయిన్గా మొన్న వర్షాలకి రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితులు ఎక్కువ కనిపించాయి. అట్లా రోడ్లు వేసిన స్థితులు లేవు. అలాగే ఈ వర్షాలు వచ్చిన సమయంలో కరెంటు బంద్ అయిన విషయాలు కూడా అక్కడ ఎక్కువగా కనిపించాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితులు కూడా ఎక్కువ కనిపించాయి. 2 సంవత్సరాలు అవుతుంది కానీ వచ్చి ఏం చేయలేదని. అలాగే ఇటు గతంలో అంటే సిట్టింగ్ స్థానంలో ఇప్పటి వరకు ఉన్న బీఆర్ఎస్ను కూడా అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే బీఆర్ఎస్ చేసిన పనులు కొన్ని ప్రాంతాల్లో క్లియర్గా కనిపించినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో లోపించినట్టు కనిపించడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు కనిపించట్లేదని చెప్పేసి వాళ్ళను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే కనుక ఇటు అభ్యర్థి ఎవరో కూడా ఇంకా ఖరారు కాలేదు. బీజేపీ అంతగా జూబ్లీ హిల్స్లో ఎక్కువ కనిపించే పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదని చెప్పేసి అక్కడ ప్రజల అభిప్రాయం. ఎందుకంటే పార్టీ అంటే తెలుసు కానీ మెయిన్ ప్రధాన పార్టీ గ్రౌండ్ లెవెల్లో అయితే కనుక ఎవరైనా ఎమ్మెల్యేలు రావడం కానీ లేకపోతే చిన్న చిన్న క్యాండిడేట్స్ ఎవరు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న పరిస్థితి అయితే కనిపించలేదని చెప్తున్నారు. రామలక్ష్మి, ఇప్పుడు చూసుకుంటే ప్రజలు పార్టీలను నమ్మి ఓటేసేలాగా కనిపిస్తున్నారు లేకపోతే అభ్యర్థులను చూసి ఓటేసేలాగా ఉన్నారా? సో ఇక ఓటు విషయానికి వస్తే కనుక మొదటిగా మనం కాంగ్రెస్ పార్టీ కోసం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ 6లో కూడా మొత్తం అన్నీ ఇంకా పూర్తిగా చేయలేదు. కరెంట్ ఫ్రీ ఇచ్చింది, అలాగే బస్సులు, ఇవే తప్ప ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళి అది టచ్ అయ్యే విధంగా చెప్పినవన్నీ కూడా ఇంకా పూర్తిగా చేయలేదు. కాబట్టి అది పార్టీ వైపు కాకుండా ఏదైతే నవీన్ యాదవ్ క్యాండిడేట్ అక్కడ ఉన్నాడో
కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పైన అయితే కనుక ఎక్కువగా ప్రజలు స్పందన అయితే ఎక్కువగా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 3 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ఆయా పార్టీలోంచి ఎందులో ఎంఐఎం నుంచి ఓడిపోయినప్పటికీ అటువైపు నుంచి అలాగే ఇండిపెండెంట్గా కూడా ఓడిపోయాడు. కానీ అక్కడి నుంచి కూడా ఆయన మంచి పనులు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాకు మంచి చేసినా చేయకపోయినా కానీ నవీన్ యాదవ్ అభ్యర్థి చాలా మంచి మనిషి, ఏ పని చెప్పినా చేస్తాడు. అంటే ఏ టైంలో పిలిచినా, నువ్వు అర్ధరాత్రి పిలిచినా కూడా వచ్చి మా సమస్యలు తీర్చే మనిషి అనే ఆయన పైన ఉన్న ఆ పాజిటివ్ యొక్క అభిప్రాయం మాత్రం ప్రజల్లో అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కనుక ఇటు ఏంటంటే బీఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మెయిన్ పార్టీ కూడా ఉంది. అలాగే గతంలో గోపీనాథ్ గారు అయితే చాలా మంచిగా చేసుకుంటూ వచ్చారు. ఆయన కూడా టీడీపీలో ఉండి చేశారు. అలాగే తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చి చేసినప్పటి నుంచి కూడా ఆయన చూస్తే పార్టీతో పాటు ఆయన కూడా మంచి క్యాండిడేట్ కాబట్టి ఆయన వైపే ఎక్కువగా ఈ యొక్క ఓటర్లు వెళ్ళే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మంచిగా చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన భార్య సునీత కూడా అదే విధంగా చేస్తుంది. సిట్టింగ్ పార్టీ కాబట్టి దాన్ని మరింత బలపరిచే విధంగా అయితే ఉంచుతామని చెప్పేసి ఇటు సునీత కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎస్ రామలక్ష్మి, మరి మాగంటి మరణంపై ప్రజల్లో ఏమన్నా సానుభూతి కనిపిస్తుందా? తప్పకుండా ఎందుకంటే 3 సార్లు నుంచి ఆయన చేసుకొచ్చిన పనులే కావచ్చు, ఆయన చూపించిన ఆ యొక్క ఆయన స్పందన ప్రజల్లో చూసుకుంటే కనుక ఓడిపోయిన అంటే ఇప్పుడు వరకు కూడా ఆయన గెలిచిన ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని రేపు ఆయన చేసిన విధంగానే సునీత కూడా వాళ్ళ భార్య సునీత కూడా చేస్తుంది. అలాగే ఆయన ఇప్పటి వరకు కూడా మంచి పనులు చేశాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళ ఇంట్లో నుంచి పోటీ చేసిన అభ్యర్థినే గెలిపించాలి. అలాగే ఆమె ఇంట్లోంచి ఆమె పోటీ చేసినప్పటికీ కూడా ఆమెకు అనుభవం లేనప్పటికీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని గెలిపించాలని చెప్పేసి కొంచెం సానుభూతి కూడా ఉన్నట్లుగానే కనిపిస్తుంది ఎక్కువగా. ఇటు పార్టీ పెద్దలు అందరూ కూడా అదే విధంగా ఆలోచించి సానుభూతిని దృష్టిలో కూడా పెట్టుకొని ఆ విధంగానే కొన్ని సీట్లను దక్కించుకోవచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉండడంతోనే సునీత గారిని నిలబెట్టారని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఇటు సునీత గారిని గెలిపిస్తాము అనే ఒక ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఇటు గోపీనాథ్ గారు చేసిన మంచి పనులన్నీ కూడా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి కాబట్టి. ఎస్, మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో ప్రజలపైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుందా రామలక్ష్మి? సో ఇక పథకాల విషయానికి వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏవైతే పథకాలు ఉన్నాయంటే అది రాష్ట్రం మొత్తానికి చేసినప్పటికీ కూడా ఈ పథకాలు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అది ఏ ఎన్నికలు అయినప్పటికీ కూడా. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తొచ్చేది సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ కేటీఆర్. అంటే పార్టీ పెద్దలు గుర్తొస్తున్నారు. వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్స్లో ఆ హామీలు గుర్తొస్తున్నాయి. ఆ స్కీమ్స్ ఇస్తున్నారా లేదనేది గుర్తొస్తుంది అనమాట. ఇక్కడ మీరు గ్రౌండ్ లెవెల్లో ఎన్ని చేసినప్పటికీ కూడా పథకాలు ఇంకా పూర్తిగా అందలేదు. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఏదో ఆడవాళ్ళకి బస్సులు ఇచ్చారు, అలాగే కరెంట్ ఏదో ఇచ్చారు, ఇవే తప్ప పెన్షన్స్ ఇస్తా అన్నారు, పెంచుతామన్నారు, కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు కానీ ఏది ఇవ్వలేదు అనే ఈ వాదనలు అనేవి ఎక్కువగా వినిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇచ్చినవి చెయ్యలేదు. అలాగే హద్దుకు మించిన హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం, అవి చెయ్యలేదని ప్రజలకు మాకు కూడా తెలుసు కానీ చేస్తారేమో అనే ఆశతో వేసామని చెప్పేసి కూడా అది ఆ యొక్క భావం అనేది ప్రజల్లో అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో కానీ ఇటు జూబ్లీ హిల్స్ ప్రాంతానికి వచ్చేస్తే కనుక ఇంకా క్యాండిడేట్ నవీన్ యాదవ్ కొంచెం మంచి పనులు చేయడం వల్ల ఆ అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పథకాలు పూర్తి చేసినా చేయనప్పటికీ అభ్యర్థిని చూసి ఓటేద్దాం, మన ప్రాంతానికి అభ్యర్థి మంచి పనులు చేస్తాడనే ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామలక్ష్మి, థ్యాంక్ యూ. చూసారు కదా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కి సంబంధించిన ఇప్పటి వరకు మా ప్రతినిధులు అయితే చాలా సమాచారం అందించారు. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం మనకు అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణప్రసాద్ గారు కూడా లైన్ లో ఉన్నారు. సో కృష్ణప్రసాద్ గారు చెప్పండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను మీరు ఎలా చూస్తున్నారు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అనేవి ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారాయి. ఎందుకంటే గతంలో ఉప ఎన్నిక వచ్చినప్పుడు కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఈ ఉప ఎన్నికలో మేము గతంలో పోగొట్టుకున్నటువంటి సీటు ఈసారి పోగొట్టుకోకూడదు అని చెప్పేసి కూడా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగానే వాళ్ళు ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని మరి రంగంలోకి దిగినారు. సో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ సీటును కూడా దక్కించుకుంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం తాను రచిస్తూనే ఉంది. పార్టీ
అభ్యర్థి ప్రకటనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేయడం జరిగింది. అసమ్మతులు ఎవరైతే ఉన్నారో, పార్టీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య సమన్వయం లేదు అని చెప్పేసి కూడా అనేక రకాల ఆరోపణలు, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కొన్ని విభేదాలు అక్కడ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీలో జరిగాయి. వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొని వచ్చి పెద్ద నాయకులందరూ కూడా రంగంలోకి దిగి ఒకే స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రాధాన్యత లభిస్తుంది, మంచి పదవులు వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిన అవసరం ఉంది, భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి కూడా పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నుంచి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ చీఫ్తో పాటు మంత్రులందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది కింది స్థాయి కార్యకర్తలకు. మరోవైపు బీజేపీకి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. చాలా తక్కువ మెజార్టీ వచ్చింది. 3వ స్థానానికి పరిమితమైనప్పటికీ కూడా బీజేపీకి కూడా కొంత అక్కడ బలం అనేది ఉంది, కొంత ఓట్ బ్యాంక్ అనేది ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు అని చెప్పేసి కూడా బీజేపీ ఒక వ్యూహం రచిస్తుంది. ముఖ్యంగా మనము ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ సికింద్రాబాద్ ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది ఇదంతా కూడా జూబ్లీహిల్స్. సో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు రావడం జరిగింది. సో ఆ ఓట్ బ్యాంకుని కూడా సంపాదించుకున్నట్లయితే మనము విజయం దిశగా అడుగులు వేయొచ్చు అని చెప్పేసి కూడా బీజేపీ వ్యూహం రచిస్తుంది. దీంట్లో భాగంగానే బీజేపీ గ్రౌండ్ లెవెల్లో అంతా కూడా సెట్ చేసుకొని పార్టీ అభ్యర్థిని గట్టి స్థాయిలో ఉండే విధంగా, పోటీ ఇచ్చే విధంగా, అదేవిధంగా విజయం దిశగా అడుగులు వేసే విధంగా ఉండే వ్యక్తిని మేము ఎంచుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు బీసీ నినాదం అనేది కూడా కొనసాగుతుంది కాబట్టి ఈ బీసీ నినాదంలో బీసీ నాయకుడిని ఎంచుకున్నట్లయితే ఈ పార్టీకి బలం చేకూరడమే కాకుండా బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా పార్టీ నాయకత్వం భావిస్తుంది. సో అందుకనే ఇప్పటివరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించలేదు. ఈరోజు సాయంత్రం రేపు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాలను ఈ ఉప ఎన్నిక మార్చబోతుందని అనుకుంటున్నారా? బీసీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయాల మార్పు అనేది పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన మనుగడ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది ఎన్నికలతో. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అనేది అన్ని సీట్లు గతంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాలేదు. ఉప ఎన్నికల్లో మాత్రం కంటోన్మెంట్ సీట్ దక్కించుకోవడం జరిగింది. సో బీఆర్ఎస్కి ప్రెస్టేజ్ ఇష్యూ. ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిచినట్లయితే మేము మళ్ళీ బీఆర్ఎస్ అనేది కూడా బలపడే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చూసుకొని నెక్స్ట్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ గ్రేటర్ హైదరాబాద్లో జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా పోటీ ఇవ్వచ్చు. పెద్ద ఎత్తున సీట్లు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రెస్టేజ్గా తీసుకొని దీనికోసం ఎంతవరకైనా వెళ్ళాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే గ్రేటర్ హైదరాబాద్లో మనం ఈ సీటు గెలిస్తే కనుక నెక్స్ట్ లోకల్ బాడీలో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా పట్టు దొరుకుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో మంచి విజయ అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరోవైపు బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీ కూడా అదే దూరంలో వెళ్ళే ప్రసక్తి కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కూడా పార్టీలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, గ్రేటర్ హైదరాబాద్లో ఏ పార్టీకి బలం ఉంది అనేది కూడా ఒక నిర్ధారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఏంటి అనేది కూడా తెలిసిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ గెలుపు అనేది కూడా ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశం ఏ పార్టీకి అనుకూలిస్తుందని భావిస్తున్నారు మీరు? బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్ పైన ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ 18వ తేదీన బంద్ కాల్ ఇవ్వడం జరిగింది. సో దీనికి అన్ని పార్టీల మద్దతు అనేది కూడా లభిస్తుంది. బీసీల నుంచి ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో మేము జూబ్లీహిల్స్లో జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ కూడా మిగతా పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయి, ఏ విధంగా బీసీ రిజర్వేషన్లకు ఇప్పుడు ఉన్నటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి ఎంతవరకు మద్దతు తెలుపుతాయి అనేది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ సంఘాలు ఈ కార్యశాలలో వాళ్ళు రూపొందించినటువంటి ఈ సదస్సులో వీళ్ళందరూ కూడా ఒక చర్చకు తీసుకురావడం జరిగింది. సో బీసీలు ఎంతవరకు ఈ ఎలక్షన్స్లో జూబ్లీహిల్స్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారు, ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. సో బీజేపీ అభ్యర్థిని బీసీని ప్రకటిస్తారా లేకపోతే ఓసీని ప్రకటిస్తారా, ఎవరిని ప్రకటిస్తారా అనేది కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంది. సో మొత్తంగా కూడా బీసీ అనే నినాదం మాత్రం
పర్టికులర్‌గా మనం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఎన్నికలపైన పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటికే బీసీ రిజర్వేషన్ అంశం పైన హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది, ఆ తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, నాయకులు ఎలాంటి కామెంట్ చేస్తారు, ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి స్పష్టత ఏదైతే ఉంటో దాని ప్రకారం బీసీలందరూ కూడా ఈ సంఘాలన్నీ కూడా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ ఎలక్షన్స్ లోపల గనక బీసీ రిజర్వేషన్ అంశం అనేది ఇంకా పెద్ద స్థాయిలో తెరపైకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పడే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.